సుజిత. హాయ్, దిస్ ఇస్ కవిత. వెల్కమ్ టు చాక్లెట్ ఫ్యాక్టరీ. చాక్లెట్ అనేది మనుషుల మధ్య బంధాన్ని దృఢపరుస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు కదా కవిత? ఎస్ ఎస్. సో ఇప్పట్లానే మీకు ఒక మంచి చాక్లెట్ రెసిపీని ఇంట్రొడ్యూస్ చేయడానికి మేము వచ్చేసాం. సుజిత, మన స్నేహం దృఢంగా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పేసి ఇవాళ నేను చాకో రాక్స్ చేసి చూపిస్తున్నాను. ఓ మై గాడ్, చాకో రాక్స్ అంటే ఈ చాక్లెట్ తింటే ఫుల్ రాకింగ్. ఎస్, చేసిన తర్వాత చూసిన తర్వాత తిన్న తర్వాత దెన్ రాకింగ్. సో మరి చాకో రాక్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తావా? యా, చాకో రాక్స్ కావాల్సిన పదార్థాలు డార్క్ చాక్లెట్, వాల్నట్స్, జీడిపప్పు, వేరుశనగపప్పు, కిస్మిస్, కార్న్ ఫ్లేక్స్. ఈ నట్స్ అన్ని మనం మన ఇంట్లో అవైలబిలిటీ ఉన్న నట్స్ మొత్తం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ముందుగానే డ్రై రోస్ట్ చేసి తీసుకొచ్చాను ఇవన్నీ. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. యా, ఇదివరకు ఎపిసోడ్ లో కూడా మనం పీనట్స్ తో తయారు చేసుకున్నాం, అలాగే వాల్నట్స్ తో అండ్ జీడిపప్పుతో కూడా ఆ కాంబినేషన్ లో కూడా మనం చాక్లెట్ ప్రిపేర్ చేస్తాం. ఈ రోజు మొత్తం 3 కలిపి నువ్వు తయారు చేస్తున్నావా? ఎస్ ఎస్. ఇప్పుడు మన అన్ని రకాల నట్స్ మనకి బాడీకి అందుతాయి. అండ్ కిస్మిస్ కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది, మధ్య మధ్యలో కిస్మిస్ తగులుతూ ఉంటాయి కదా. జీడిపప్పు కిస్మిస్ తో చాలా చాక్లెట్స్ కూడా తయారు చేస్తూ ఉంటారు. అయితే నాకు అయితే మాత్రం ఈ కార్న్ ఫ్లేక్స్ అంటే అసలు ఇష్టం ఉంటుంది. ఇష్టం లేని వాటిని మీతో తినిపించేలా చేయడానికి నేను ఉన్నాను అసలు నేను. సో మనం ఎలా చేయాలి? నాకు ఇష్టం లేదు, ప్రతి దాంట్లో నేను చూస్తున్నాను. నాకు ఏదైతే ఇష్టం లేదో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ చాక్లెట్ లో మిక్స్ చేసి నన్ను ఎలా అయినా సరే తినేటట్టు చేస్తున్నాను. పర్పస్ అయితే అదేను. యాక్చువల్లీ ఈ కాలంలో మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనం ఏం తీసుకుంటున్నాం? కార్న్ ఫ్లేక్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. రొటీన్ దోశ, ఇడ్లీ, వడ అనే ఒక ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ ని మనం అందరం మానేసాం. హెల్త్ కాన్షియస్ లేకపోతే హెల్త్ కాన్షియస్ లేకపోతే వెయిట్ మీద కాన్షియస్నెస్ పెరిగిపోయి మనం ఎక్కువ కార్న్ ఫ్లేక్స్ ని బ్రేక్ఫాస్ట్ లో తీసుకుంటున్నాం. అలాంటిది స్నాక్ లా కూడా మనం తీసుకోవచ్చు. ఇది హెల్దీ బార్ అనమాట. ఇది ఆల్మోస్ట్ మన అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఇందులో వాడుతున్నాం. డార్క్ చాక్లెట్ వాడుతున్నాం, తర్వాత బ్రెయిన్ నట్ వాడుతున్నాం, అలానే ఇది జీడిపప్పు వాడుతున్నాం, పీనట్స్ వాడుతున్నాం, రైజిన్స్. కావాలనుకుంటే మనం ఇందులో కొంచెం బాదం పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కావాలి అనుకుంటే మనం ఎండు ఖర్జూరాలు తెలుసు కదా, ఈవెన్ వాటిని కూడా ఫైన్ గా చాప్ చేసుకుని అవి కూడా వాడుకోవచ్చు. ఫస్ట్ మనం చాక్లెట్ ని మెల్ట్ చేసుకోవాలి. ఓకే, చాప్ చేసిన చాక్లెట్ ని మెల్ట్ చేసుకోవాలి. నువ్వు చాప్ చేసే పని లేకుండా నేను ముందుగానే చాప్ చేసి తీసుకొచ్చాను. సో కానీ ఇందులో నువ్వు ఒకటి వేయడం మర్చిపోయేమో అని నాకు ఆయిల్ వేయాలి. ఈ చాక్లెట్ ని ఫస్ట్ మనం ఏం చేయాలి? ఎప్పట్లానే 30 to 40 seconds దాన్ని మెల్ట్ చేసేసుకోవాలి. 30 seconds. యా, మనం ఇదివరకు కూడా చూసాం కదా, మనం వాల్నట్స్ అండ్ జీడిపప్పుతో తయారు చేసాం. జుట్టు నల్లబడడానికి జీడిపప్పు తినాలంట. కొత్త టిప్ నేను నేర్చుకుంటున్నాను, మీరు కూడా ఫాలో అవ్వండి. టిప్ కాదు ఇది, చాలా మందికి తెలీదు. సో ఇందులో మనము జీడిపప్పుతో పాటు మనం వాల్నట్స్ తీసుకుంటున్నాం. వీటికి ఇంకొక పేరు కూడా చెప్పాను. ఇది లైక్ బ్రెయిన్ నట్ అన్నమాట. మన బ్రెయిన్ చక్కగా పనిచేయడానికి వేరుశనగ గుళ్ళు ఇవి కూడా మనకి మంచి ఐరన్ ఇస్తాయండి. మన బ్లడ్ చక్కగా బాడీలో డెవలప్ అవ్వాలంటే ఐరన్ మనకు అవసరం. మీకు ఇందులో మనకి పీనట్స్ లో చాలా ఎక్కువ పోర్షన్ ఐరన్ ఉంటుంది. చాక్లెట్ మెల్ట్ అయినట్టు చూద్దామా? యా, చూడ చక్కగా మెల్ట్ అయింది కదా. ఈ నట్స్ మొత్తం చిన్నగా చాప్ చేసాను. ఓకే, ఇంత పెద్దగా వేస్తే తినడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చిన్నగా దాన్ని చాప్ చేసేసి చాక్లెట్ లో మిక్స్ చేసేసుకుంటే బాగుంటుంది, ఈజీగా తినొచ్చు కూడా. నేను చెప్పాను ఎవరైనా సరే, పెద్దవాళ్ళైనా పిల్లలైనా, పిల్లలకి ఇస్తే ఇంకా చిన్నగా ఉన్నాయనుకోండి వాళ్ళు ఇబ్బంది లేకుండా తినేస్తారు కదా. చూడు, ఇంత చిన్నగా సరిపోతాయా? చాలు, మోర్ దాన్. ఐ థింక్ బ్రెయినర్స్ అయితే చాలా ఈజీగా చాప్ అయిపోతాయి, చాలా మెత్తగా ఉంటాయి కదా ఇవి. అండ్ కొంచెం లైట్ గా దీన్ని రోస్ట్ చేసుకోవాలి కదా. డ్రై రోస్ట్. ఎనీ నట్ మనం చాక్లెట్ లో యూజ్ చేస్తున్నాము అంటే ఆ నట్ ని మనం లైట్ గా రోస్ట్ చేసుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. దానివల్ల టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, అంటే ఇంకా ఎక్కువ మంచి టేస్ట్ వస్తుంది అండ్ కొంచెం క్రంచీగా కూడా ఉంటుంది. ఓకే, చాలా మనం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు అండి. ఇందులో ఒక లిమిట్ అంటూ లేదు. మనకి ఎంత క్వాంటిటీ కావాలి అని దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. సో బేసిక్ ప్రాసెస్, ఒక చాక్లెట్ కరిగించి అందులో మనం ఏమేమి నట్స్ వేసుకోవచ్చు అనేదే ఇందులో మనం చూపించే ప్రాసెస్, చిన్న ప్రాసెస్. కానీ చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకోవడం అనేది మీ చేతుల్లో ఉంది. మన ఇంట్లో అవైలబుల్ ఉన్న నట్స్ అన్ని మనం వాడేసుకోవచ్చు. ఇవే కాకుండా దోసకాయ గింజ పప్పులు ఇలాంటివన్నీ వస్తాయి కదా, ఇవన్నీ కూడా మనం యాడ్ చేయొచ్చు. సో మంచి హెల్దీ ఇలా కట్ చేసుకున్న హెల్దీ చాక్లెట్స్ అన్ని తయారు చేసి చూపిస్తుంది కవిత.
వేయచ్చా? ఎస్, ఇలా కట్ చేసిన నట్స్ ని మనం మెల్ట్ చేస్తున్న ఈ మిశ్రమంలో యాడ్ చేయాలి. నెక్స్ట్ మనం ఇందులో ఎండు ద్రాక్ష కిస్మిస్ కూడా యాడ్ చేస్తున్నాను. కొన్ని వేసరిగా ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? కార్న్ ఫ్లేక్స్. ఎందుకంటే ఆ రాకీ టెక్స్చర్ రావాలి అంటే, ఆ రాకీ లుక్ రావాలి అంటే మనం ఇందులో కొన్ని ఫ్లేక్స్ యాడ్ చేయాలి. సో నేను కార్న్ ఫ్లేక్స్ యాడ్ చేస్తాను. ఇవి కొంచెం మనం తీసుకున్నప్పుడే కొంచెం నలుపుకోవాలి. ఇలా కొంచెం చిదుపుకుంటే సో బాగా ఈజీగా మిక్స్ అయిపోతుంది కదా. ఇలా నలిపేసుకోవాలి. దీన్ని మనం ఇందులో యాడ్ చేయాలి. మామూలుగా పాలల్లో వేసుకొని తింటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది, మెత్తగా అయిపోయి. సో నాకు అందుకే నచ్చదు. సో ఇలా చేస్తే ఎలా ఉంటుందో మరి చూడాలి. ఆ క్రంచీనెస్ అలానే ఉంటుంది, ఎందుకంటే చాక్లెట్ తిని పట్టేసి ఉంటుంది కదా. మనం తింటున్నప్పుడు ఎవ్రీ బైట్ ఆ క్రంచీనెస్ వస్తుంది. ఆ క్రంచ్ కావాలి మనకి. ఒక్కొక్క నట్స్ ఉంటాయి, ఒక్కొక్క డార్క్ చాక్లెట్ ఉంటుంది, ఒక్కొక్క మన ఫ్లేక్స్ ఉంటాయి. అది తింటే హెవెన్లీగా ఉంటుంది చెప్తుంటే. డివైన్ అన్ని రకాల నట్స్ యూజ్ చేసాం, కిస్మిస్ యూజ్ చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉండొచ్చు. నట్స్ అనేవి ఇవే వేసుకోవాలి, ఇంతనే వేసుకోవాలి అని చెప్పి ఏ రూల్ లేదు. మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత మనం వేసేసుకోవచ్చు, ఎవరి ఇష్టాన్ని బట్టి. కొంతమందికి తక్కువ కావాలి, చాక్లెట్ ఎక్కువ కావాలి, నట్స్ కొంచెం తక్కువ కావాలంటే నట్స్ కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. సో నట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేశారంటే నట్స్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఏదైనా ట్రే మీద మనం ఇలా బటర్ పేపర్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే, సో మనం ఈ ట్రే తీసుకుందాం చాపింగ్. ఓకే, ఇలా బటర్ పేపర్స్ పెట్టేసుకోవాలి. వీటిపైన మనం చిన్న చిన్న రాక్స్, చిన్న చిన్న కొండలు. ఓకే, సో పిల్లలు ఏమి ఇబ్బంది పెట్టారు అంటే లైక్ ఏంటి ఇలా ఉంది అంటే ఇన్ని నట్స్ ఉన్నాయి కదా అండ్ బాగా క్రంచీగా తగులుతూ ఉంటుంది, తినడానికి చాలా బాగుంటుంది. డైరెక్ట్ గా అట్లా మనం ఇచ్చామనుకో తినరే కదా. అంటే డైరెక్ట్ గా నట్స్ తీసుకువెళ్ళి నువ్వు పోయి తిను అని అంటే తినలేరు కదా, తినరు. ఏదో ఒకటి రెండు అంటే అట్లా. అదే నువ్వు అన్నట్టుగా మిల్క్ లో వేసుకుంటే ఈ కాన్ఫ్లెక్స్ ఏమైపోతాయి, మెత్తగా అయిపోతాయి. ఆ తిన్న ఫీల్ ఉండదు. ఈ రాక్స్ ని బాగుంది, మంచిగా ఒడియాలు చేసినట్టుగా ఉంది. అంటే ఏంటి అది చాకో రాక్స్ మనం తయారైపోతాయి, వడియాలానే ఉంటాయి కానీ డైరెక్ట్ గా తినచ్చు. గుమ్మడికాయ వడియాలు చేసుకుంటే ఎలా అయితే బయటికి ఇలా వస్తుందో సేమ్ అలానే వచ్చింది దాని షేప్ కూడా కదా. కానీ గుమ్మడికాయ వడియాల్ని మనం మళ్ళీ నూనెలో వేయించి తినాలి. ఇది అలా కాదు, అలా ఫ్రీజర్ లో 10 minutes ఉంచి అలా తీయగానే అలా తినేయచ్చు చాకో రాక్స్. ఓకే, మరి దీన్ని ఫ్రీజ్ చేసేసుకుందామా? 10 minutes. వెయిట్ చేస్తే చాకో రాక్స్ రెడీ అయిపోతాయి. జనరల్గా చాలా మంది చిన్న పిల్లలు చిన్న ఏజ్లో ఉంచే వాళ్ళకి తెల్ల జుట్టు అనేది వచ్చేస్తుంది కదా. మనం చాలా చిన్న ఏజ్లో చూస్తాం. జనరల్ 50 yearsకు రావాల్సింది ఒక 12 years నుంచే స్టార్ట్ అయిపోతూ ఉంది. సో ఎందుకు అని అంటే వాళ్ళకి సరైన వైటమిన్ ప్రోటీన్స్ వాళ్ళకి అందటం లేదు కాబట్టి. ఎందుకంటే ప్రతి దానికి ఇదొద్దు అదొద్దు అని చెప్పి అన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో అసలు ఏదైతే పనికిరాంది ఉంటుందో అదే కావాలని మారం చేస్తారు. అలాంటి పిల్లలకి మనం ఇలాంటివన్నీ తయారు చేసి అందిస్తే మాత్రం సో కవిత వల్ల థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. మీరు ఇంట్లో ట్రై చేసి మంచి వైటమిన్ ప్రోటీన్స్ అన్ని మీ పిల్లలకు అందుతాయి. చాలా చక్కగా వాళ్ళు తీసుకుంటారు, అలా తినేస్తారు. సో కవిత, మనం ఇచ్చిన 10 minutes అయిపోయింది. చాక్లెట్ కూడా ఐ థింక్ రెడీ అయిపోయి ఉంటుంది, చూసేద్దామా? సింపుల్ గా ఇలా తీసేసుకుంటే వచ్చేస్తుంది కదా ఇది. సో పేపర్ మీద చేసింది, బటర్ పేపర్ మీద చేసింది ఈజీగా మనం తీసేసుకోవచ్చు. లైక్ ఇలా టేస్టీ చాక్లెట్స్ రెడీ అయిపోయాయి. చాకో రాక్స్ తయారైపోయాయి కదా. వీటిని టేస్ట్ చేసి, నువ్వు అన్నావు కదా కార్న్ఫ్లేక్స్ నాకు మెత్తగా అయిపోతే నచ్చవు అని. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో ఆ కార్న్ఫ్లేక్స్ ఫీలింగ్ చెప్తున్నావు.
ఓకే ష్యూర్. సో చాక్లెట్తో మిక్స్ అయింది కాబట్టి మేబీ బాగుండొచ్చు, ఎందుకంటే నాకు చాక్లెట్స్ అంటే ఎలానో ఇష్టం కాబట్టి, దాంట్లో ఏం కలిపినా తింటాను కాబట్టి. ఓకే, దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మీరు కనుక మిస్ అయ్యి ఉంటే మరొకసారి చెప్తాను, నోట్ చేసుకోండి, మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. చాకో రాక్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు: డార్క్ చాక్లెట్ బార్, కార్న్ ఫ్లేక్స్, రోస్టెడ్ నట్స్, బటర్ పేపర్. చాకో రాక్స్ చాక్లెట్ తయారీ విధానం: మొదట చాక్లెట్ బార్ ని సన్నగా తరగాలి. దానికి కొన్ని చుక్కల నూనెను కలిపి ఓవెన్ లో 30 సెకండ్ల పాటు కరిగించి ఒక పక్కన ఉంచుకోవాలి. తర్వాత వేయించిన అన్ని రకాల నట్స్ ని, కార్న్ ఫ్లేక్స్ ని కరిగించి ఉంచుకున్న చాక్లెట్ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని బటర్ పేపర్ మీద పోసి పల్చగా స్ప్రెడ్ చేయాలి. తర్వాత ఫ్రిడ్జ్ లో ఉంచి 8 నుంచి 10 నిమిషాల పాటు దాన్ని ఫ్రీజ్ చేసుకోవాలి. ఇంకా అంతే, యమ్మీ యమ్మీ చాకో రాక్స్ రెడీ. ఓకే కవిత, తయారీ విధానం కూడా మరొకసారి చెప్పేశాను వ్యూవర్స్ కి. సో కాన్ఫ్లెక్స్ తో తయారు చేసేది నాకు ఇష్టం ఉండదని చెప్పాను, ఎలా ఉంటుందో ఏంటో టేస్ట్ చేయమని చెప్పావు. సో నేను ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. నువ్వు అన్నట్టుగా కాన్ఫ్లెక్స్ మిక్స్ చేయడం వల్ల దీనికి ఆ టేస్ట్ కూడా దానివల్లే వచ్చిందని చెప్పొచ్చు, సింపుల్ గా చెప్పాలంటే. ఎందుకంటే చాలా క్రంచీగా కరకర మన తగులుతుంది, నాకు సౌండ్ వినిపిస్తుంది. ఆల్ నట్స్ అన్ని ఇందులో ఉన్నాయి. అంటే మనకి ఏదైతే ప్రోటీన్స్, వైటమిన్స్ ఇచ్చే నట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. సో చాలా టేస్టీగా ఉందండి. సో మీరందరూ కూడా మీ ఇంట్లో బంగారు కొండలకి ఇవి చేసి పెట్టండి. మా చాకో రాక్స్ ఎలా ఉన్నాయో మాకు చెప్పండి. సో మేము తయారు చేసిన ఈ రెసిపీస్ ని మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో మంచి చాక్లెట్ రెసిపీతో కవిత నేను మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.